తండ్రి నుంచి కొడుకు వరకు ఒకే తీరు. ఆవు చేలో మేస్తే దూడ గట్టును మేస్తుందా అన్న సామెత వైసీపీ అధినేత జగన్ కు సరిగ్గా సరిపోతుంది. ఎందుకంటే అవినీతి అక్రమాల్లో పోలికల సంగతి పక్కన పెడితే మాట తీరులో ఇద్దరూ కాపీ పేస్ట్ అనాలేమో. వైఎస్ఆర్ సీఎంగా ఉన్నప్పుడు నిండు సభలో ప్రతిపక్ష నేత చంద్రబాబుని అనకూడని మాటలన్నీ అన్నారు. తల్లిదండ్రుల్ని ఉద్దేశించి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. వ్యక్తిగతంగా టార్గెట్ చేశారు. అయితే ఇప్పుడు కొడుకు జగన్ కూడా తండ్రినే ఫాలో అవుతున్నాడు. నోటికి హద్దు లేకుండా, ఓ సీఎం అనే గౌరవం లేకుండా వ్యక్తిగత విమర్శలకు దిగుతున్నారు. రాజకీయంగా ఎదుర్కొనే దమ్ము లేక వ్యక్తిగత విమర్శల ద్వారా చంద్రబాబు మానసికంగా కుంగిపోయేలా చేయాలని స్కెచ్ చేస్తున్నారు. ఇంతకీ జగన్ ఏమన్నారంటే, ముఖ్యమంత్రి చంద్రబాబు పుట్టింది 4వ నెల 20వ తేదీ. అంటే ఆయన 420 అని ఏదైనా బావి చూసుకుని దూకితే రాష్ట్రానికి పట్టిన శని వదులుతుందని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఎప్పట్లాగే బీజేపీని, ప్రధాని మోదీని చిన్న మాట కూడా అనకుండా చంద్రబాబుపై విమర్శలు గుప్పించారు. చంద్రబాబుకు 7 ప్రశ్నలు సంధించారు. అధికారంలోకి వచ్చాక 7 నెలల పాటు ప్లానింగ్ కమిషన్ అమల్లో ఉన్న హోదా కోసం లేఖ ఎందుకు రాయలేదు? 7 నెలలు గాడిదలు కాశారా అని ప్రశ్నించారు. హోదా వస్తుందని తెలిసి కూడా చంద్రబాబు తమ ఎంపీలతో రాజీనామా చేయించకుండా కలరింగిస్తున్నారు. హోదా కోసం 4 ఏళ్లుగా వైసీపీ అన్ని రకాల పోరాటాలు చేసింది. ఆఖరి ప్రయత్నంగా మా ఎంపీల చేత రాజీనామాలు చేయించాం, దీక్షలు కూడా చేస్తున్నాం. ఇందులో చంద్రబాబు కూడా భాగస్వామి అయ్యుంటే హోదా వచ్చేది అని తెలిపారు. మొత్తం 25 మంది ఎంపీలు ఆమరణ నిరాహార దీక్షకు దిగితే కేంద్రం దిగిరాదా అని జగన్ ప్రశ్నించారు. తన ఢిల్లీ యాత్రపై చర్చించడానికి హేమమాలినితో ఏం మాట్లాడారో చెప్పడానికే అఖిలపక్షం పెట్టాము అనటం విడ్డూరంగా ఉందని జగన్ ఎద్దేవా చేశారు. తన ఢిల్లీ పర్యటనలో బాబు కలిసిన వారిలో చెప్పుకోదగ్గ నాయకులు వేళ్లపై లెక్క పెట్టేంత మంది కూడా లేరన్నారు. తమ ఎంపీలు బీజేపీ పెద్దలతో సమావేశం కావటాన్ని సమర్థించుకున్నారు. పోరాటంలో అది కూడా భాగమేనని, చర్చల వల్ల కూడా హోదా వస్తుందనే ఆలోచన అని జగన్ తెలిపారు. అయితే ఇన్ని ప్రశ్నలు సంధిస్తున్న జగన్ తమ పార్టీ రాజ్యసభ సభ్యులతో మాత్రం ఎందుకు రాజీనామా చేయించలేదో చెప్పకపోవటం విడ్డూరం. ఇక్కడే అర్థమవుతోంది కదా, మోదీ నడిపించినట్టు వైసీపీ నావ నడుస్తోంది అని. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడడానికి మా ఛానల్ కు తప్పక సబ్స్క్రైబ్ అవ్వండి.